అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ షార్ట్ వీడియోలో మనం దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అంటే ఆశ్వీజ శుద్ధ సప్తమి అంటే ఈరోజు మూలా నక్షత్రం అండి. ఇది 29 సెప్టెంబర్ 2025 సంవత్సరంలో సోమవారం నాడు మనం జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు విజయవాడలో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీర ధరిస్తారు. ఈరోజు సరస్వతీదేవికి పాయసాన్నం లేదా శాకాన్నాన్ని నివేదనగా చెయ్యాలి. అమ్మవారిని ఈరోజు తెలుపు రంగు పువ్వులతో కానీ తెల్ల తామర పువ్వులతో కానీ పూజించాలి. నవదుర్గ రూపం అయితే శ్రీశైలంలో మహాగౌరిగా అమ్మవారిని ఆరాధించాలి. అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు సరస్వతీదేవి ద్వాదశానామ స్తోత్రాలు, సరస్వతీదేవి అష్టోత్తరమును పఠించాలి. ఈరోజు చేయవలసిన దానం పేదవారికి పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లను దానం చేయాలి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం విద్యాప్రాప్తి కలుగుతుంది. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. విద్యా, వాక్కు, సంగీత, నృత్యం వంటి కళలు ఈ అమ్మ అనుగ్రహం వల్లనే కలుగుతాయి. వ్యాసుడు, వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు, మహనీయులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకునే మహోన్నతమైన కావ్యాలను రచించారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ దేవీ నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారం రోజున చాలామంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అనే పూర్తి పూజా విధానం వీడియో లింక్ అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి చూడగలరు. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.